నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇప్పుడు మన స్టూడియోలో ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మేడం. ఆవిడ గురించి చెప్పుకునే ముందు ఆవిడ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. అవి ఏంటి అంటే కిస్మత్, గోపి, గోపిక, గోదావరి, అఖండ, నందీశ్వరుడు, ఆటాడుకుందాంరా, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఇంకొక విషయం ఏంటో తెలుసా? రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నప్ప సినిమాలో ఆవిడ యాక్ట్ చేశారు. ఆవిడే సౌమ్య కోయిల్పిల్లై. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. వెల్కమ్ టు వీటీవీ. ముఖ్యంగా మేము ఎందుకు వెల్కమ్ అని ఇంత గ్రాండ్గా చెప్తున్నాము అంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారట మీరు. అసలు యాక్చువల్గా మీకు ఫోన్ చేస్తే చాలా వరకు కూడా కలవలేదు. కలిసిన వెంటనే స్టూడియోకి రండి మేడం అనగానే అవన్నీ పక్కన పెట్టి మా కోసం వచ్చినందుకు వీటీవీ తరపున మీకు ముఖ్యంగా ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు పిలిచినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, యాక్చువల్గా మిమ్మల్ని చాలామంది తెలంగాణ ఎక్కువగా ఉన్నారు, తెలంగాణ వాసి అని అంటున్నారు. కానీ మీ స్లాంగ్ అలా లేదే, స్పష్టంగా తెలుగు. అంటే మామూలుగా స్లాంగ్ చాలా డిఫరెంట్గా ఉంది. తెలంగాణలో ఉన్నాను, తెలంగాణనే మాది అని మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియట్లా. అసలు ఎక్కడ మేడం మీ ప్రాపర్? మమ్మీ వాళ్ళదంతా బోయిన్పల్లి అండి, న్యూ బోయిన్పల్లి. ఓకే. సో ప్రాపర్ తెలంగాణనే. మా మామయ్యలు, అమ్మమ్మ, నానమ్మ అంతా ప్రాపర్ మొత్తం తెలంగాణనే. ఓకే. బట్ ఐ మ్యారీడ్ ఎ మలయాళం గై. ఓ యా, ప్రాపర్ తెలంగాణ. ఓకే. అయితే మీరు డబ్బింగ్ ఆర్టిస్టా మేడం? కొన్ని చెప్పానండి, కొన్ని సీరియల్స్కి, మూవీస్కి చెప్పాను. ఓకే. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏంటి? నేను టాటాలో అసిస్టెంట్ మేనేజర్గా చేశాను. ఓ సూపర్. సో అక్కడ నుంచి 98.3 FMలో ఆర్జేగా ఉండే మా ఫ్రెండ్ అనామిక. ఓకే ఓకే. సో తనని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యా, వాయిస్ చెప్పడం అది. ఫస్ట్ ఐ వాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ ఐ ఎంటర్డ్ ఇంటూ. ఇప్పుడు కూడా మీరు ఎలా చెప్తున్నారు తెలుసా? క్యాజువల్గా అలవాటు అయిపోయింది. చాలా సూపర్ అన్నమాట. చాలా మంది ఇలా స్టిక్ ఆన్ అయిపోయి అడిగిన దానికి ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. మీరు మూవ్ అవుతూ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, తెలుస్తుంది. అందుకే ఆర్జేగా ఏమైనా చేశారా మీరు అని? లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా మీ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ వినపడుతున్నా డబ్బింగ్ అనేసరికి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అందుకు మీరు మాట్లాడేటప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది, బాడీ లాంగ్వేజ్. అయితే మేడం, యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు ఇండస్ట్రీ అనగానే ఏదో ఒక ఆంక్షలు పెడతారు, మరి మీకు పెట్టలే? నాకు అట్లా ఏం లేకుండండి. దే గేవ్ మీ మై లిబర్టీ. దే టోల్డ్ మీ లిమిట్స్, అంతే. ఓకే. లిమిట్ దాటకూడదు అంటే లిమిట్ దాటకూడదు అంటే నువ్వు అట్లా ఉండకూడదు, ఇట్లా అట్లా ఏమని చెప్పారా? ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా మనకు, మనం ఒక ఫ్యామిలీలో ఉండి కొన్ని చేయలేం కదా కొన్ని క్యారెక్టర్స్, యాజ్ యు నో. సో అలాంటి క్యారెక్టర్స్ నేను చాలా వచ్చాయి నాకు కూడా, బట్ ఐ డిడ్ంట్ డు ఇట్. ఓకే. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారం వెళ్తున్నారు. ఇవే పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇండస్ట్రీ అనగానే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ అంత ధైర్యంగా వాళ్ళు పంపించారంటే ముందు వాళ్ళకి ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ని ఊరికే రాదు బయటికి. మనకి పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బయటికి తీసుకొస్తే తప్ప రాదనమాట. సో అందుకని చెప్పి నేను ఈ క్వశ్చన్స్ అన్ని అడగాల్సి వస్తుంది. కిస్మత్లో మీ డైలాగ్ ఏమైనా ఒకసారి మా ప్రేక్షకులకు వినిపిస్తారా? ఎందుకంటే చాలా ఫేమస్ అయింది అది. ఆ డైలాగ్ ఏముంది, హౌ డు యు డు అని అడిగాను. ఇంటర్వ్యూకి వస్తాడు అబ్బాయి, ఇంటర్వ్యూకి వచ్చి దేనికైనా మిమ్మల్నే వాడతారు, మీ వాయిస్ నే వాడతారు. ఫస్ట్ టైం ఈ సీన్ లో ఏంటంటే నన్ను కూడా స్క్రీన్ పైన చూపించే వరకు జనాలకి ఇంకా సౌమ్య అంటే ఎవరు అని బాగా ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎన్ని డబ్బింగ్ చెప్పినా నా వాయిస్ బాగా బయట వచ్చేది, కానీ నేను ఎవరైనా తెలిసేది కాదు. సో దీనికి మాత్రం నా వాయిస్ తో పాటు నేను బయటకు వచ్చాను. ఓకే ఓకే. గోపి, గోపిక, గోదావరి, దీంట్లో ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, దాని గురించి అని చెప్తారా? దీంట్లో ఇది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అండి, ఆవిడ బర్త్డే పార్టీకి వెళ్ళాను నేను యాక్చువల్గా. సో బర్త్డే పార్టీ పిక్స్ ఆవిడ డైరెక్టర్ పెద్దవంశీ గారికి చూపించింది, క్యాజువల్ గా ఫ్రెండ్లీగా చూపించింది. ఆయన మరి జూమ్ చేసి చూసారంటే ఈ అమ్మాయి ఎవరు అని. అమ్మాయి సాఫ్ట్వేర్. యాక్చువల్గా ఒక మాట చెప్పిన మధ్యలో మీరు నవ్వుతే చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే దాంట్లో అప్పుడు పిలిచినప్పుడు ఈ అమ్మాయిని పిలవండి అంటే నేను షాక్. అసలు ఆఫీస్కి వెళ్తే అసలు నాకు ఆ షూటింగ్ అంటే ఏం తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు, నన్ను పిలవడం ఏంటి అనుకున్నా. కానీ దాంట్లో కూడా మంచి ఆ సీన్ ఎంత పండింది, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. జెమినీలో చాలా రిపీట్ చేసి వేశారు ఆ సీన్. ఐ డిడ్ ఇట్. ఏదో ఆఫీస్ లో పని చేస్తున్నట్టు ఏదో క్యాజువల్ గా చేసేసాను. ఓకే. కొత్త అనిపించలేదు మేడం? సింగిల్ టేక్ లో చేశాను. భయం ఏం అనిపించలే? భయం అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా, 100 మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఎక్కలేరు, అక్కడ ఎంత మంది ఉంటారు మీకు తెలియదు ఏముంది. సో కొంచెం భయం వేస్తుంది, బట్ ఫస్ట్ టేక్ లోనే చేస్తారా? ఓకే సూపర్. నెక్స్ట్ అఖండ.
ఆ మూవీలో బాలకృష్ణ మూవీ అని అనేసరికి చాలా మంది చేయటానికి కానీ ఎంతో టాలెంట్ ఉంటే కానీ వాళ్ళని కానీ తీసుకోరు. ఈ ఆఫర్ మీకు ఎట్లా వచ్చింది? ఈ ఆఫర్ బోయపాటి సీన్ గారే ఇచ్చారండి. కొంచెం మంచి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి రమ్మని చెప్పారు. ఈవినింగ్ చెప్పారు, నెక్స్ట్ డే షూట్ ఉండింది అంతే. అది దాంట్లో ఏం డైలాగ్ కూడా ఏం లేదు, బట్ ఇట్స్ క్లోజ్అప్ షాట్స్ పడ్డాయి. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా తర్వాత ఇప్పుడు ఇట్లా ఉన్నా, నేను ఇట్లా జాబ్ చేస్తున్నా, నేను ఇండస్ట్రీకి వెళ్తాను, లేకపోతే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, అట్లా ఆలోచన ఏమైనా ఉంది అసలు? అట్లా ఇక్కడ ఇండస్ట్రీలో నాకు గోపిక ఒకసారి వచ్చిన తర్వాత కూడా నేను జాబ్ రిజైన్ చేయలేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇది ఒక మనకి పర్మనెంట్ కాదు అని నాకు తెలుసు. వీటికి చాలా కష్టపడాలి అని తెలుసు. జాబ్ మాత్రం వదులుకోలేదు. సో అది చేస్తూ ఏదైనా ఆఫర్స్ వస్తే చేశాను. ఓకే. ఇప్పుడు కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ గురించి మీకు నచ్చిన ఏ విషయమైనా ఒక సన్నివేశం చెప్పండి అనగానే టక్కున మీరు చెప్పేది ఏంటి? నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారండి మోహన్ బాబు గారు. ఓకే. అది నేను అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరు ఇవ్వడం వేరే, మోహన్ బాబు గారు ఇవ్వడం వేరే కదా. సో ఒక సెట్ లో ఒక సీన్ అవుతుంది, సార్ పిలిచారు ఇక్కడ రామ్మా అని. చాలా భయపడుతూ వెళ్ళాను ఏమంటారో అని. బట్ హి వాజ్ లైక్, నీకు ఎవరైనా చెప్పారా నువ్వు వాణిశ్రీలా ఉంటావని అనగానే నేను అసలు నెక్స్ట్ ఈవినింగ్ షూటింగ్ అయిపోతే వాణిశ్రీ ఎవరు అని గూగుల్ చేశాను రూమ్ కి వెళ్ళాక. దట్ వాజ్ లైక్ ఫన్నీయెస్ట్ మూమెంట్. అండ్ అక్కడ మా కొలీగ్స్ అందరూ వాణిశ్రీలా ఉంటావని చెప్పారు, ఇంకేం కావాలి అని నాకు చెప్పారు. బట్ ఐ డోంట్ నో వాణి అంత అంటే థాట్ రాలేదు ఆవిడ ఫేస్ అంతా. రూమ్ కి వెళ్ళి గూగుల్ చేస్తే ఓకే అనిపించింది మీకు అవునవును కదా అని. అన్ని అలా ఏం అనిపించలేదు, సౌమ్య అంతేనా? ఓకే అండి. నెక్స్ట్, ఇప్పుడు ఆ మూవీ కన్నప్ప మూవీలో మీరు యాక్ట్ చేయాలి అన్న కాల్ రాగానే మీకు ఏమనిపించింది? హ్యాపీ అయిందండి చాలా. అసలుకి సెలెక్ట్ అవుతా అనుకోలేదు. ఎందుకంటే ఇది ఒక లక్ అనుకుంటాను, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను, భగవంతుని యొక్క లక్ అనుకుంటాను. ఎందుకంటే ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతో మంది నాకన్నా చాలా టాలెంటెడ్, చాలా అందంగా, చాలా ఇదిగా, అదృష్టం అనుకుంటానండి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ప్యాడింగ్ మీకు తెలియదు ఏముంది. ప్రభాస్ గారు అసలుకి వాళ్ళ మూవీలో ఒక చిన్న బిట్ రావడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. అవునవునవును. సో చాలా 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 హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి నేను చేశానని చాలా మంది, మీరనే కదా ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మీ దాకా ఇంటర్వ్యూకి వచ్చామంటే ఆ మూవీ హిట్ అయ్యి మేడం రండి అని పిలిస్తే పాప మీరు ఎంత బిజీగా ఉన్న వచ్చారు. ఒకవేళ హిట్ కాకపోయినా మిమ్మల్ని పిలుచుంటే మీరు వచ్చి ఇట్లా గర్వంగా నేను దాంట్లో చేశానని చెప్పుకునే వాళ్ళ? చెప్పుకోలేను కదా. ఇప్పుడు నాకు అది ఒక మూవీ చేశాను, ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టే కదా ఓకే నేను చెప్పుకోగలుగుతున్నాను. ఐ ఆల్వేస్ థ్యాంక్ మోహన్ బాబు గారు ఈ విషయంలో. ఓకే ఓకే. యాక్చువల్గా అందులో కన్నప్పలో ఎవరెవరు యాక్ట్ చేస్తారు ఏంటి అనేది ముందే మీకు తెలుసా? ఈ లెజెండ్స్ అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అది కొన్ని తెలుసు అండి, రివీల్ చేయలేదు బయటికి, బట్ కొన్ని విషయాలు తెలుసు. తెలిసిన తర్వాత భయమే లేదా? అమ్మో మోహన్ బాబు గారు ఆయన కొంచెం సీరియస్ గా ఉంటారు, వాళ్ళతో ఎలా యాక్ట్ చేయాలి, అందులో వాళ్ళ అబ్బాయి విష్ణు, ఇట్లా ఏం అనిపించలే? భయం వేయలేదండి. ఎందుకంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే మోహన్ బాబు గారికి ఎవరైనా తప్పు చేస్తే, అమ్మ ఎలా ఉంటది, తప్పు చేస్తే కొట్టి అబద్ధాలు చెప్పావా, లేకపోతే ప్రేమగా ఉంటే అన్నం పెట్టడం, అది ఆ క్వాలిటీ చూసాను నేను మోహన్ బాబు సార్ దగ్గర. సూపర్. ఎవరైనా ఏమైనా అంటేనే, ఎవరైనా తప్పు చేస్తేనే ఆయన సెట్ లో అరుస్తారు, కానీ లేకపోతే మాత్రం ఈజ్ వెరీ వెరీ కూల్, చాలా జోయల్ గా ఉంటారండి. ఇదేం లేదు, అహంకారము ఏం లేదు. ఆయన బర్త్డే రోజు కూడా విష్ణు గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తాం ఈవినింగ్. సో ఆ రోజు కూడా షూటింగ్ ఆపేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన లైఫ్ ఎలా ఉండింది ఏంటి అంటే రజనీకాంత్ గారితో చెన్నైలో, సో అని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చి, ఇట్లా కూడా ఉంటారా, ఎంత కష్టపడి పైకి వస్తే ఆ స్టేజ్ కి వస్తారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాకు కొంచెం మోహన్ బాబు గురించి ఎవరైనా ట్రోల్ చేసినా ఐ రియలీ ఫీల్ సో బ్యాడ్. నాకు నచ్చదు, మంచిగా అనిపించింది. బికాస్ పర్సనల్ గా నేను చూసాను. ఓకే, వండర్ఫుల్ పర్సన్. ఇప్పుడు విష్ణు గారితో వర్క్ చేయడం ఎట్లా ఉంది? బాగుందండి. ఈజ్ ఆల్సో వెరీ కూల్. అసలుకి సెట్ కి టైంకి వచ్చేస్తారు, మేమే లేట్ అవుతామేమో ఒక్కొక్కసారి, కానీ ఆయన మాత్రం చాలా డెడికేషన్ ఎక్కువ, టైంకి రావడము. ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్ గా సింగిల్ టేక్ లో తీసుకుంటారు. ఒక సీన్ జరిగిందండి, నేను ఇంత ముందు ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. ఓకే, ఐశ్వర్య గారితో ఒక సీన్ ఉంటది. సో చాలా చలి ఎక్కువ అక్కడ. స్విట్జర్లాండ్ లో న్యూజిలాండ్ చేసాము. అక్కడ ఎంత చలి అంటే ఇంకా షార్ట్ ఇంకా కట్ అనగానే మేము కోచ్ వేసుకునే వాళ్ళం, ఆ చలికి తట్టుకోలేక. సో మేమంతా నించున్నామని ఆయన అప్పటిదప్పుడు ప్రాక్టీస్ చేసి ఒక ఆల్మోస్ట్ ఒక 3 lines ఉండింది.
ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసేసి టేక్ తీసేసుకున్నాడు సింగిల్ టేక్లో. ఓకే, దట్ షోస్ హౌ మచ్ ఈస్ డెడికేటెడ్ అనేది. ఓకే, అక్కడ అట్మాస్ఫియర్ అది అలవాటు పడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుందా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయండి అక్కడ? ఇబ్బంది ఎదురైందండి. ఇప్పుడు షేడ్స్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడంతా బ్లాక్ అయిపోయి షేడ్స్ కనిపిస్తుంది. షేడ్స్ తీసిన తర్వాత ఇక్కడ వైట్ ఉండి అంత, ఎందుకంటే బేసికలీ సన్ కి అక్కడ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఓజోన్ లేయర్ ఉండదు. ఓకే, సో ఆ ఎండకి మొత్తం మా స్కిన్స్ చాలా బ్లాక్ అయిపోయింది. ఈవెన్ నేను న్యూజిలాండ్కి వచ్చినప్పుడు కూడా చాలా బ్లాక్ అయిపోయింది నా స్కిన్ అంతా. ఇట్ టుక్ 2 months ఫర్ మీ టు సెట్ బ్యాక్. అక్కడ ఫుడ్ కానీ అది ఎట్లా ఏర్పాట్లు కానీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి అక్కడ? ఫుడ్ ఎట్లా ఉందంటే ప్రొడక్షన్ ఫుడ్ అండి, ఇక్కడ నుంచి కుక్స్ ని తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మనం అక్కడ ఫుడ్ మనం తినలేము, అక్కడ ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇండియన్ ఫుడ్ మామూలుగా మనకి రైస్, చికెన్ కర్రీస్ అన్ని నార్మల్ గా పప్పు whatever we want we used to get it. ఓకే అండి, మోహన్ బాబు గారు, విష్ణు గారు, మిగతా వాళ్ళందరితో బాగుందండి అంటున్నారు. మరి లేడీస్ ఉన్నారు కదా, మధుబాల గారు కానీ, ఐశ్వర్య గారు కానీ, నెక్స్ట్ హీరోయిన్ కానీ, వీళ్ళతో ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎవరితో అనిపించలేదండి. ఎస్పెషల్లీ మధుబాల మేడం, రోజా మూవీ అవునవును హీరోయిన్ కదా. అవును, అసలు షీ సో డౌన్ టు ఎర్త్. అసలు బాగా, నేను బేసికల్గా తమిళ్ మాట్లాడుతాను, చెన్నైలో చదువుకున్నాను కాబట్టి తమిళ్ మాట్లాడేదాన్ని. సో షీస్ టు బి సో కంఫర్టబుల్ విత్ మీ, నాతో మాట్లాడడం చేయడం. ఎన్నడి వందరికియా అట్లా మాట్లాడేవాళ్ళు సరదాగా నవ్వుకుంటూ. అండ్ ఒక రోజు వర్షం పడింది న్యూజిలాండ్ లో. వర్షం పడితే ఆవిడ పికాక్ డాన్స్ చేస్తారు చూడండి, అలా డాన్స్ చేస్తారు వర్షంలో. వాళ్ళ అతను ఉంటాడు కదా బాయ్, ఆ అబ్బాయి పాపం అసిస్టెంట్ గొడవ పట్టుకొని తిరుగుతున్నాడు. మేడం ఎక్కడెక్కడ స్టెప్స్ చేస్తుంటే తిరుగుతున్నాడు. అది నేను రికార్డ్ చేశాను. అయితే మాకు పంపిస్తారా? షూర్ షూర్, తప్పకుండా. అంటే వాళ్ళు కూడా సెట్స్ లో ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అనేది జనానికి కూడా తెలిస్తే బాగుంటది కదా. చాలా కామెడీ అండి అసలుకి. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. ఇప్పుడైతే, ఒకప్పుడు నేను చాలా టెన్షన్ పడేదాన్ని, కానీ ఇది ఎంత జోవియల్ గా ఉంటది. మనము సరదాగా మాట్లాడుకుంటాం, సటైర్లు వేసుకుంటాము, కావాల్సిన ఫుడ్ ఉంటుంది. అండ్ మనం కష్టపడేదంటే ఏముంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. మనం అది మంచిగా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తే మళ్ళీ షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాక కో ఆర్టిస్టులతో చాలా సరదాగా ఉంటుంది. ఇట్స్ ఫనీ. ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఆఫర్స్ వచ్చాయండి కన్నప్ప మూవీ తర్వాత? ఏమన్నా వచ్చాయండి, వచ్చాయి. కిస్మత్ బ్యానర్ వాళ్ళది ఇంకొక మూవీ చేస్తున్నాను. బాపు కూడా వాళ్ళే చేశారు. ఓకే, సో ఇంకా 2 మూవీ పైప్ లైన్ లో ఉంది. లెట్యూనో నాగేశ్వర రెడ్డి గారితో ఒకటి. ఓకే, లెట్యూనో. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని చూడంగానే అబ్బా కొంచెం ముందొచ్చి ఉంటే హీరోయిన్ మోహన్ బాబు గారే వాణిశ్రీ గారితో పోల్చారు అంటే, అట్లా మీకు అనిపించిందా? అబ్బా ఇంతకు ముందులా కొంచెం ఎర్లీగా వస్తే బాగుండు, అట్లా ఏమన్నా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదా? నాకన్నా చాలా అసలు చాలా మంది ఉన్నారు. నాకు ఎప్పుడు అంటే అంత పెద్ద అబ్బా కొద్ది ముందుస్తే బాగుండే అట్లా ఏం రాలే. ఓకే, ఇప్పుడు సపోజ్ రాజమౌళి గారి నుంచి మీకు ఫోన్ వచ్చింది, ఏమండి మిమ్మల్ని పలానా మూవీకి సెలెక్ట్ చేస్తున్నాం, మీరు వస్తారా అని. మీరు ఓకే చెప్పి చేస్తున్నారు, షూటింగ్లో ఉన్నారు. ఈలోపు చిరంజీవి గారి మూవీకి సంబంధించిన కాల్ వచ్చింది, మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? అది వచ్చినప్పుడు నీకు బిర్యానీ తినిపిస్తాం, ఊహించుకోవడం ఎందుకు? అట్లా అని కాదు, 2 ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో చేస్తున్నారు, 2 షెడ్యూల్ ఒక రోజే, అప్పుడు ఏం చేస్తారు? దేని సెలెక్ట్ చేసుకుంటారు? రాజమౌళి గారు. అవునా? చిరంజీవి గారు కాదు అంటే డైరెక్టర్ కదా మనకి. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఉన్న ఒక 3 హీరోస్ పేరు చెప్తా, వాళ్ళల్లో ఎవరితో హీరోయిన్ గా నటించాలని ఉంది మీకు? మరి నేనే చెప్తా. హీరోయిన్ గానా? హీరోయిన్ ఏం తక్కువ మీకు? వాణిశ్రీ గారితోనే పోల్చారంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు. రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్. రవితేజ. వీళ్ళిద్దరు వద్దా? రవితేజ. ఓకే, మీకు డాన్స్ బాగా వచ్చండి? లేదండి అంత డాన్స్. ఒక డాన్స్ వస్తే మాత్రం ఇంకా వాళ్ళు కూడా అవసరం లేదంటారా? నెక్స్ట్ దాన్ని ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? అక్కడ దాకా వెళ్ళలేదా? ఓకే, పాటలు ఏమైనా పాడతారా? పాటలు పాడతాను. మా కోసం ఒక పాట. అయ్యో, ఒక 2 లైన్. మొన్నే ఒక దాంట్లో పాడాను. ఓకే, అంటే ఇంగ్లీష్ సాంగ్ పర్వాలేదా? తెలుగులో బోల్డ్ పాటలు వినుంటారు కదా, మా కోసం పాడండి, మా ప్రేక్షకుల కోసం పాడండి, వింటారు కదా. నెక్స్ట్ పాటలు పాడే అవకాశం వస్తుందేమో. నాకు సంగీతం అంతా ఏం రాదు. సంగీతం రావాల్సిన, ఇప్పుడు పాడే వాళ్ళందరూ సంగీతం వచ్చే పాడట్లేదు కదండి. అంటే వాళ్ళు నవ్వుకుంటారు. మరి ఎందుకు? బేసిక్ గా మీ వాయిస్ చాలా బాగుంది, అందుకే నేను అడిగా. ఒక 2 లైన్స్ అంటే డివోషనల్ సాంగ్ ఏదైనా పర్లా, ఏదైనా పర్లా. డివోషనల్ సాంగ్. ఓకే.
రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోవింద భజో రాధే గోపాల రాధే గోవింద భజో రాధే గోపాల. ఏమన్నారు? మీకు రాదనా? రాధే రాధే అన్న. రాధే రాధే అనుకుంటూ రాధే వచ్చు వచ్చు అని పాడేశారా? బేసికలీ భజన్స్ లో పాడతాను కాబట్టి ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ సింగింగ్. ఓకే ఓకే. ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి. ఫేవరెట్ ఈ మధ్య కాలమైన పర్వాలేదు, మీకు నచ్చింది ఏదైనా. కన్నప్పతే చెప్తాను. చెప్పండి. కొండదరా కుండలన్నీ మంటలు అంటుకుంటున్నాయి. కుండలు అనగానే ఒకటి గుర్తుకొచ్చిందండి. ఓయ్ ఏమిటి కుండలు కదా? కుండలు కాదు కొండలు. కొండలు కుండలు. మీరు కుండలు అనగానే నాకు కొండలు గుర్తుకొచ్చింది, చెప్పండి. కుండలు అన్నప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు కుండలు పట్టుకొని వస్తాను. ఎర్లీ మార్నింగ్ గూడెంలో ఒక అమ్మాయి నేను, ఆ సీన్ అది కుండ పట్టుకొని వస్తూ ఉంటా. కుండ పట్టుకొని వచ్చేటప్పుడు కుండ పగిలిపోతా ఉంది ఒకటి, మళ్ళా ఇంకొకటి ఎక్కడినప్పుడు పడేయాలి కుండ పడేయాలి. కుండ పడేసి డైలాగ్ చెప్పాలి అనమాట. 3 కుండలు పడగొట్టేసా. అమ్మా ఇప్పుడు ఇంకో కుండ తీసుకోవాలంటే ఇండియాకి వెళ్ళాలమ్మా అన్నారు. కొండలు లేవన్నారా? కుండలు లేవు అన్నారు. కొండల్లో కుండలు లేవన్నారు. దట్ వాస్ అ ఫన్నీ థింగ్ యాక్చువల్లీ. ఓకే. ఇందాక మధుబాల్ గారితో అన్నాను కదా, అట్లా ఐశ్వర్య గారితో ఇంకేమైనా ఉన్నాయా మాటలు కానీ ఎట్లా వాళ్ళు విధానం? షీ ఈజ్ ఆల్సో వెరీ కూల్ అండి, చాలా కూల్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆడుతుంది. ఆ క్యారెక్టర్కి చాలా బాగా అంటే నాకు సూట్ అయినారు అనిపించారు. ఓకే. క్యారెక్టర్కి సురేఖవాణి గారు కూడా చాలా కూల్, ఫ్రెండ్లీ నేచర్. ఓకే ఓకే. పొగరు అహంకారం ఎక్కడ కనిపించలేదు. బాగా సరదాగా నాతో మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఆఫ్టర్ షూటింగ్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు విష్ణు గారి పిల్లలు కూడా యాక్ట్ చేశారు కదా దాంట్లో, వాళ్ళని చూసారు మీరు? మాట్లాడారు వాళ్ళు ఎట్లా యాక్టివ్గా ఉన్నారు? చక్కగా మంచిగా అందరితో కలిసి ఉండేవారు వాళ్ళ? వాళ్ళు అసలు ఒక దగ్గర లేరండి, కొండలు ఎక్కేస్తున్నారు, అవి ఎక్కేస్తున్నారు, మేనేజ్ చేసుకుంటూ వచ్చారు పిల్లల్ని. పిల్లలు పనులు ఉన్నారు కదా, పిల్లలు యాక్ట్ చేసే విధానం, ఆ 2 పిల్లలు డాన్స్ చేసింది, ఈ బాబు చేసింది, అదంతా చూస్తుంటే అబ్బా ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి అనిపిస్తుంది కదా. ఒకళ్ళంటే పోనీ ఒకళ్ళనే ప్రోత్సహిస్తున్నారు అనుకోవచ్చు, ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా. వాళ్ళతో ఎలా ఉంది వర్కింగ్? బానే ఉందండి. అంటే ఒక చిన్న సీన్ అయింది, శరత్ కుమార్ అక్కడ కూర్చొని, అంటే పిల్లల్లాగా మేము కూర్చున్నాం ఫస్ట్, అంటే అటు సైడ్ లాంగ్ షాట్ లో. సో ఆయన శరత్ కుమార్ గారికి నేనే అంటే పిల్లలాగా సజెషన్ ఇవ్వడం, డైలాగ్ తర్వాత డైలాగ్ నేను క్వశ్చన్ అడగడం. తిన్నడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అని అడుగుతాను కదా, అడిగినప్పుడు ఒక శరత్ కుమార్ గారు చెప్తారు తిన్నడు గురించి, అదొక సీన్ ఉంది. సో అవన్నీ మేము చేసాం అక్కడ, చిన్న అంటే సజెషన్. మీరు ఇప్పుడు డబ్బింగ్ అవి చెప్పేసి వస్తున్నాను అన్నట్టుగా అన్నారు కదా, ఈ రీసెంట్ మూవీస్ కా సీరియల్స్ లోనా? లేకపోతే మూవీ అండి. మూవీనేనా? తను ఇంకా పేరు పెట్టలేదు, మూవీ. ఓకే ఓకే. సీరియల్స్ ఏమన్నా ఆఫర్స్ వచ్చాయండి సీరియల్స్ లో గానీ? వచ్చాయి కానీ నాకు అంత టైం, ప్రస్తుతం మీరు బిజీగా ఉన్నారు కాబట్టి మూవీస్ లో మళ్ళీ సీరియల్ వైపు ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే యా. అవునా? మొత్తానికి బిజీగా గడిపేయాలనుకుంటున్నారు. అవును, ఇంతకు మీ పాప అన్నారు కదా, పాప ఏం చదువుతున్నారు? తన మెడిసిన్ ఫైనల్ ఇయర్ అండి, ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఓకే. మీరే ఇట్లా ఉన్నారంటే తను కూడా ఐ థింక్ వాణిశ్రీ గారి లాగే మీవి ఆ పోలికలు ఏమైనా ఉన్నాయంటారా? ఆమె చాలా ఫేర్ అండి, ఇంకా డార్క్. తనకి కూడా బోయపాటి సీన్ గారు వాట్సాప్ లో డీపీ చూసి అడిగారు ఏదైనా మూవీలో పెట్టిద్దామా అని. షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. తనకే ఇంట్రెస్ట్ లేదా? ఓకే ఓకే. మీరు ఎందుకమ్మా ఛాన్స్ వదులుకోవడం, చేయొచ్చు కనలా? లేదు, ఫోర్స్ చేయనండి. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేనా? ఓకే. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అంటే పెద్ద హీరోస్తానో లేకపోతే నార్మలా లేకపోతే ఎట్లా? కొంచెం పర్వాలేదండి, వాళ్ళు పెద్ద బ్యానర్సే. అవునా? ఓకే. అంటే కన్నప్పలో యాక్ట్ చేయటం వల్లే వచ్చినాయా లేకపోతే మామూలుగా ఒక్కొక్కటి అట్లా ముందు నుంచే ఉన్నాయి? కన్నప్పలో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా రాలేదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అంటే ఇవి ప్రాజెక్ట్స్ ముందు నుంచే ఉన్నాయి నాకు. ఓకే. ఇప్పుడు పెద్ద లెజెండ్స్ ఉన్నారు కదండి, అక్షయ్ కుమార్ కానీ ఇప్పుడు మన ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరితో చేసేటప్పుడు అంటే మీరు అన్నారు కదా అంతకుముందు కొంతమంది ఉన్నారని తెలుసు కానీ క్లారిటీగా తెలియదండి అని, తీరా వాళ్ళందరూ ఉన్నారు అని తెలిసిన తర్వాత అమ్మో అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఏమన్నా మనం చెప్పలేము, అట్లాంటి చిన్న నర్వస్ అనేది కూడా రాలేదు అంటే అది సూపర్ అండి. నర్వస్ ఎందుకు వస్తుంది మనీ? యుల్ ఫీల్ హ్యాపీ. వాళ్ళని చూడంగానే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్ ఉంటారు. వాళ్ళు ఏం తింటున్నారో నోటీస్ చేసాము, మేము నేర్చుకున్నాము. మధుబాల మేడం కూడా స్కిన్ గ్లోకి ఏం తింటారు ఏంటి, టీచింగ్ చూసేది ఆడపిల్లలు. సో నర్వస్ ఏంది, ఒక ఎక్సైట్మెంట్.
నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండే, నర్వస్ కన్నా చూడాలి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ఎంత అందంగా ఉంటారో ఆవిడ అసలుకి. మధుబాల గారు చాలా ఆవిడకి 50 years వరకు ఉంటాయి కానీ అసలు చాలా బాగుంటుంది, అలా అనిపించరు. ఇది వాళ్ళ డాటర్స్ కూడా ఆల్మోస్ట్ 20-25 ఉన్నట్టున్నారు, బట్ షీ డజంట్ లుక్ వాళ్ళ సిస్టర్స్ లా ఉంటారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. ఇండస్ట్రీలోకి ఏ ఆడపిల్లన్నా రావాలి అనగానే వేరేలా మాట్లాడతారు, అలాగే ట్రీట్ చేస్తారు అని అంటారు, వాస్తవమేనా? అదే అండి, కొంచెము అదే అంటారు కదా, స్మాల్ థింకింగ్ ఉంటారు, మెంటాలిటీ. అది కొంచెం మానుకోవాలి జనాలు. ఒక మనిషిని చూస్తే వాళ్ళు ఏంటి అనేది పర్సనల్గా, ఇఫ్ యు నో ఎ పర్సన్ యు నో వాట్ ఈస్ షీ, అది తెలుసుకున్నాక ఇండస్ట్రీలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, ఏ ఫర్మ్లో లేదు ప్రాబ్లమ్స్, ఎవ్రీ ఫర్మ్ హ్యావ్ ద ప్రాబ్లమ్. బట్ ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ బాగుంటుంది అని చదువు కూడా ఆపేసి ఏమీ తెలియకుండా ఇట్లా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలన్న ఉద్దేశంతో తెలిసి తెలియక తప్పులు చేసే ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఏమీ తెలియకపోయినా. అటువంటి వాళ్ళకి మీకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? మా పాప గురించి చెప్తాను. బేసికల్గా ఇప్పుడు నేను నాదే ఎగ్జాంపుల్ చెప్పాను. గోపిక గోదావరి తర్వాత కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి, బట్ నేను అది నమ్ముకోలేదు. ఎందుకంటే ఇది నా ఉద్యోగం, నాకు నెలకి నాకు పేమెంట్ నాకు వచ్చేది. ఇవి నమ్ముకుంటే మనకు 2 days 3 days షూట్ ఉంటుంది, అప్పుడు మాత్రం నా అమౌంట్ వస్తుంది మనకి. యు నో ఇట్ రైట్. సో మా పాప కూడా అదే చెప్పా. తను కూడా డిగ్రీ చేసి నేను సివిల్స్ చేస్తాను అనింది. తనకు ఒకటే చెప్పా, సివిల్స్ చేయడం ఓకే, బట్ మెడిసిన్ రాయి. ఒకవేళ సివిల్స్ నువ్వు క్రాక్ చేయకుండా అట్లీస్ట్ విల్ బి ఎ డాక్టర్. అవును. సో ఆ సజెషన్ చేశాను. అంటే ఒక మదర్గా ఎలా తీసుకెళ్ళాలి, ఆడపిల్లలు మన ప్రతి ఒక్క తల్లి బాధ్యత అండి, నాదే అని కాదు మీదే. సజెషన్ చేయాలి వాళ్ళకి, పిల్లలకి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క అమ్మాయిలను మనం చూసుకోలేం కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక రైట్ పాత్, మినిమం గ్రాడ్యుయేషన్, మినిమం ఒక పీజీ చేసుకొని దాని తర్వాత ఒక ప్యాషన్ లాగా పెట్టుకోవాలి, అదే ప్రొఫెషన్ లాగా పెట్టుకోకూడదు. ఓకే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కనప మూవీ గురించి మాట్లాడుకుందాం. అనేది ఏంటంటే ఈ సినిమాని న్యూజిలాండ్కే వెళ్ళి తీయాలా, ఇక్కడ ఏ సెట్టింగ్ వేసుకొని తీయకూడదా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? న్యూజిలాండ్లో తీయాలా అంటే అక్కడ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే అసలుకి వెదర్ కానీ అక్కడ మామూలుగా కింద కూడా చాలా వేడి ఉంటుంది, నీకు పాములు పురుగులు ఏమి ఉండవు. గడ్డిలో మేము పడుకునే వాళ్ళం హ్యాపీగా, పాములు పురుగులు మస్కిటోస్ ఏమి ఉండవు. సో అంత నీట్ సిటీ, అంత ప్లెయిన్ నీట్, ఇటు గ్రీనరీ మధ్యలో రోడ్, అలా కార్లు వెళ్తుంటే ఎలా ఉంటుంది మనకి. సో అట్లాంటి ప్లేసెస్లో షూట్ చేశారండి. ఇంకొక దగ్గర చేసాము, అదైతే వాటర్ ఫాల్ ఎంత వాటర్ ఫాల్ అంటే కింద పడి ఇట్లా మన మీద ఇట్లా కొడుతుంది వచ్చింది రివర్స్గా. అది కూడా కొంచెం కష్టంగానే చేసాం ఆ సీన్ కూడా. ఒకటి ఏదంటే మన శరత్ కుమార్ గారు బొందలగడ్డ సీన్ ఉంటుంది, చనిపోయినప్పుడు ఉంటుంది కదా సీన్. ఆయన చనిపోయినప్పుడు పాతి పెడతారు చూడండి, వెళ్ళి కన్నడ వెళ్ళి ఇక్కడ ఆ సీన్ చేసినప్పుడు కిందంతా ఎంత బ్యూటిఫుల్ అంటే అబ్బా, చూడాల్సిన ప్లేస్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ యాక్చువల్లీ, చూడాల్సిన ప్లేస్. ఓకే. మీరు పర్సనల్గా మొత్తం వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చారా? పర్సనల్గా వెళ్ళి అవసరమే ఉండదు, మా కార్లోనే హ్యాపీగా తిప్పేస్తారు ప్రతి ఒక్క లొకేషన్ హ్యాపీగా. ఈవినింగ్ అంతా వెళ్ళేవాళ్ళం అంటే టైం ఉన్నప్పుడు, కొంచెం షూట్ లేనప్పుడు ఇష్టకో. ఓకే. ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళ, అట్లా వెళ్ళకూడదు, ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, అట్లా చేయాలి, అసలు ఏం లేదు? షూట్ తర్వాత వేరెవర్ యూ వాంట్ యూ కెన్ గో. అక్కడ ఎంత ఫేమస్ అయిపోయినామంటే షూటింగ్ వాళ్ళం అక్కడ మామూలుగా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా బ్రెడ్ జామ్ అలా కొనుక్కోడానికి వెళ్ళే వాళ్ళం. కివీ చాలా ఫేమస్ ఫ్రూట్ ఉండేది అక్కడ, కివీ ఫ్రూట్ చాలా ఫేమస్, గోల్డెన్ కలర్లో. సో అది కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న బిల్ కౌంటర్లో కూడా, మేడం మీరు షూటింగ్ వాళ్ళు కదా, మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది, ఏదైనా ఉంటే చెప్పండి అలా అడగడము నన్ను. అదొక ప్రౌడ్ మూమెంట్ అండి, అదొక ప్రౌడ్ మూమెంట్. ఇవన్నీ దొరకడం అంటే నిజంగా అదృష్టం అనుకుంటా. ఓకే. అంతే. అయితే మీరు ఎక్కడో ఒక నక్క తోక తొక్కేసాను. ఇప్పుడు మన ఫ్యామిలీతో మనం వెళ్తాము, మా హస్బెండ్తోనో పాపతోనో మనం న్యూజిలాండ్కి వెళ్తాము, నేను ఎవడో గుర్తుపట్టరు. నువ్వు వెళ్తావు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, నువ్వు తిరుగుతావు, నువ్వు ఫోటోస్ అయితే వస్తావు. బట్ ఒక షూటింగ్ త్రూగా వెళ్తే నీకు ఆ రేంజ్ వేరే ఉంటుంది, ఆ రిసీవ్ చేసుకునే జనాలు. ఈవెన్ గురుద్వారాలు వెళ్ళి మేము అక్కడ కూడా వెళ్ళేవాళ్ళం, పక్కన టైం ఉన్నప్పుడు యూస్ టు గో దేర్ ఆల్సో. సో అక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని స్పెషల్గా స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎందుకు? జస్ట్ షూటింగ్ నుంచి సినిమా వాళ్ళు అనేది. ఈ బిరుదు చాలా
ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఒక అవార్డు దొరికినట్టు ఉంది. అరే ఈవిని ఆ సినిమాలో చూసాం అనే సినిమాలో దాని మీదసరికి ఎంతో చాలా మేడం ఎక్కువ. మీరు బాగా చేశారు, బాగా ఇట్లాంటివి చేశారు, వస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది చాలా. ఓకే, కవితలు ఏమైనా రాస్తూ ఉంటారా? లేదండి అసలు ఏం లేదు. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకునేది ఏంటంటే స్టోరీస్ రాద్దామని, లేకపోతే పాటలు రాద్దాం, ఈ టైపు ఆలోచనలకు వెళ్తూ ఉంటారు. సో మీకు అట్లా ఏమన్నా హాబీస్ ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు, నన్ను అవునా? అంత దిమాగ్ లడాంచా అంత మనకెంత లైఫ్ ఈజీ గోయింగ్, బ్రెడ్ జామ్ తినేసి అంతేనా? అలా బతికేయమంటే ఈ బియ్యం వండుకొని కడిగి వండడం అంటే అట్లాంటి కష్టపడే పనులు నేను చెయ్యను మరి. ఓకే ఓకే. మరి డైలాగ్స్ చదివేటప్పుడు బాబోయ్ ఎందుకు వచ్చింది అట్లా అనిపించింది? అలా అలా అది ఇంట్రెస్ట్ వేస్తుంది, బికాస్ ఇంట్రెస్ట్ కాబట్టి, ఇంట్రెస్ట్ మనం చెయ్యాలి కాబట్టి. ఆ డైలాగ్ చూసుకొని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అప్పుడే పెట్టుకుంటాను, ఎలా చెప్పాలి ఏంటి అని. మళ్ళీ తర్వాత క్యారవానికి వెళ్ళి ఒకసారి అద్దం ముందు కూడా ఒకసారి చూసుకుంటాను, బాగా వస్తుందంటే సింగిల్ టేక్లో చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు, ఎట్లా ఈ కన్నప్ప లాంటి విజయాలు అంటే విజయం సాధించే సినిమాల్లో నటించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను సౌమ్య కోయిల్ పిల్లై. మంచి మంచి కంటెంట్ ఇట్లాంటి రావాలి, వీడియోస్ రావాలి, చూడాలి అనుకుంటే వి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.